అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. శనివారం రోజు స్వామివారికి పూజ చేయాలంటే ఎంతో ఆనందం, ఎంతో ఇష్టం, అలాగే ఓపిక అంతా కూడా వచ్చేస్తుందన్నమాట. చాలా ఇష్టంగా చేయాలనిపిస్తుంది. ఎన్ని రోజులు ద్వీపం పెట్టినా లేదంటే ఎన్ని పూజలు చేసుకున్నా సరే శనివారం వచ్చేటప్పటికి ఆ ఆనందమే వేరు నాకు. ఎందుకో తెలీదు, స్వామివారు నాకు ఆ ఓపికనిచ్చారు. లేకపోతే స్వామికి పూజ చేసే ఆ టైంలో ఏంటంటే చాలా మనసంతా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. స్వామివారి నామాలు చదువుకున్న, శ్లోకాలు చదువుకున్న, విష్ణు సహస్రనామమైన అంతా కూడాను ఇంకా శనివారం ఎప్పుడొస్తుందా, వారంలో శనివారం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తానమాట. మరి ఏంటో తెలీదు. అందరు దేవుళ్ళు ఇష్టమే, అన్ని పూజలు చేస్తాను. కానీ వారంలో శనివారం రోజు అంటే మాత్రం చాలా 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 ఇష్టం. ఇంకా శనివారం రోజైతే ముగ్గులో పెట్టేసుకొని క్లీనింగ్ చేసేసుకొని ఇంకా టిఫిన్స్ కానీ అలాగే మధ్యాహ్నం లంచ్కి ఏర్పాట్లు వంట కానీ అన్నీ కూడాను ఫాస్ట్గా చేసేసుకున్నమాట. ఈరోజు వీడియో శనివారం వీడియో. ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు ఈ వీడియో పెట్టేస్తున్నా. ఇంకా ఇక్కడ ముందు రోజు అయితే మాత్రం ఇలా ముగ్గులో పెట్టేసుకున్నాను. వీలైనంత వరకు నేను ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే వేకువని లేస్తాను కదా, చీకటినే లేచేటప్పుడే నేను గుమ్మం అవి కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటాను. ఒకవేళ మరుసటి రోజుకి ఎక్కువగా పనులు ఉన్నాయి అనుకునేటప్పుడు, అవ్వదు అనుకునేటప్పుడు ఏం చేస్తానంటే శుక్రవారం అయినా లక్షవారం అయినా ఇంకా పట్టించుకోకుండా ఇంకా కల్లాపు వేసేసి ముగ్గులు పెట్టేస్తానమాట. ఇంకా నైట్ టైము ముగ్గులు అనేవి నేను ఎప్పుడో వేస్తాను. రోజు వెయ్యాలంటే వెయ్యనమాట. ఎందుకు అంటే అది ఏంటంటే నాకు ఒక సెంటిమెంట్గా ఉండిపోయింది అనమాట. నైట్ టైము గచ్చులు కడిగి ముగ్గులు పెట్టడం అనేది అంత అంత ఇష్టం ఉండదు. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే చక్కగా క్లీనింగ్ అవన్నీ చేసేసి ఇంకా ఇక్కడ చూడండి, ఉదయాన్నే ఇంకా 4:30కి ఇంకా లేట్ అయిపోయిందన్నమాట. ఎప్పుడు 3:30కి లేచేదాన్ని. పిల్లలకి ఇంకా సెలవులు కాబట్టి ఇంకా క్యారేజీలు అవి కొంచెం లేవు కాబట్టి ఒక 1 అవర్ కొంచెం లేట్గా లేస్తుందనమాట. ఇంకా బయట గుమ్మం అంతా కూడా క్లీనింగ్ అవి చేసేస్తాను కదా ముందు రోజే. అలాగే ఎక్కడక్కడ మ్యాటీలు అయితే 1 వీక్ ఒకసారి మార్చేస్తూ ఉంటాను. వాష్రూమ్ దగ్గర కానీ, హాల్లో కానీ, లేకపోతే కిచెన్లో కానీ, వాటర్ ఫిల్టర్ దగ్గర కానీ, ఇలాగ మొత్తం ఎన్ని చోట్ల ఉన్నాయి అన్ని చోట్ల వాష్రూమ్ బయట గుమ్మంలో కానీ అన్ని చోట్ల కూడా నేను మ్యాటీస్ అనేవి మార్చేసి ఉతికినవి అయితే వారానికి ఒకసారి వేసేస్తాను అనమాట. ఎందుకంటే మనం బయట నుంచి ఇంట్లోకి వస్తాం కాబట్టి, అలాగే కిచెన్లో కూడా ఎక్కువగా మనం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాటీస్ అనేవి ఎప్పటికప్పుడు నీట్గా మార్చుకొని వేసుకోవడం మంచిది. ఇంక ఇలాగ మ్యాటీస్ అవన్నీ వేసిన తర్వాత ఇంకా మాపింగ్ పెట్టేస్తుంది అనమాట. ఇల్లంతా కూడా తుడిచేసి ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంకా సాటర్డే మార్నింగ్ ఏంటంటే ఇల్లంతా కూడా తుడిచేసి వేయకోనే ఇలాగ ఇల్లు అంతా కూడా వదిలేస్తున్నా. పూజ రూమ్ అయితే ముందే క్లీన్ చేసేసుకుంటాను. లేదనుకుంటే మొత్తం అంతా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఒకసారి ఇలా ఒత్తేసుకొని తర్వాత స్నానం చేసిన తర్వాత పటాల దగ్గర ఏమైనా పాత పువ్వులు లాంటివి ఉన్నా, లేదు అనుకుంటే ఏమైనా ముందు రోజు మనం దీపారాధన చేసిన ప్రమిదలు కుందులు ఉంటాయి కదా, అవి తీసేసి ఇంకా స్నానం చేసిన తర్వాత మొత్తం పూజ రూమ్ అంతా కూడాను ఒకసారి మళ్ళీ ఇలాగ ఒత్తేస్తానమాట. ఒత్తేసి పీఠం దగ్గర ఏవైతే తీయవలసినవి పాత పువ్వులు లాంటివి, కుందులు లాంటివి ఉంటాయో అవి తీసేస్తాను. ఇంకా ముందుగా అయితే ఇది మామూలుగా నిత్య దీపారాధనే కాబట్టి ఈరోజు పిండి ప్రమిదలు అయితే చేయట్లేదు. మొన్న చేసిన 7 వారాల పూజ అనేది పూర్తయిపోయింది. 7 వారాల పూజ అనేది నేను 8 సార్లు చేసినట్టు అయిపోయిందన్నమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. పూజలకి అంతే ఉండదు. ఇంకా ఏంటంటే మనం ఆఫ్ చేయడం కూడా కుదరదు. పైగా ఏంటంటే నేను శనివారాలు ఎక్కువ పాటిస్తాను కాబట్టి శనివారం అంటేనే స్వామివారి రోజు కాబట్టి నాకు ఎక్కడ లేని ఇష్టం, ఆనందం, ఓపిక అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మిగతా రోజులు ఎన్ని దీపాలు పూజలు ఎన్ని చేసినా సరే అందరూ దేవుళ్ళు ఇష్టం, స్వామివారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట. అన్ని దేవుళ్ళని పూజించుకుంటాను. అలాగే స్వామివారు అంటే ఇంకా ఇష్టంగా పూజించుకుంటాను. ఇంకా నెయ్యి దీపారాధన అయితే చేస్తున్నానమాట. ఇక్కడ ఆవు నెయ్యి అయితే వేస్తున్నాను. ఆవు నెయ్యి వేసేసిన తర్వాత ఒత్తు బాగా నలిపి అందులోనే కొంచెం పచ్చికర్పూరం, జవారీ పౌడర్ వేసి
ఇలా దీపారాధన చేసుకుంటే కనుక ఒత్తు మొత్తం మనకి చివరి వరకు కొండెక్కే వరకు కాలే వరకు కూడాను మనకి ఆఖరి క్షణం వరకు కూడాను ఆ ఒత్తు అనేది మనకి మంచి సువాసన వస్తుందన్నమాట. పూజ రూమ్ అంతా కూడాను ప్రశాంతంగా ఉంటుంది. ఇంకిక్కడ మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే మాత్రం మామూలుగా ఇలాగా ఇడ్లీ రుబ్బుతూనే అట్లు వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందు రోజు ఇడ్లీ చేశాను, ఇంక అందుకని చెప్పేసి మరుసటి రోజు ఇలాగా టిఫిన్లోకి అయితే ఇలాగ వేస్తున్నాను అనమాట. అయిపోయిన తర్వాత చట్నీకి అయితే మనం సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. మనం అసలు స్టవ్ మీద పెట్టక్కర్లేదు, అంత సింపుల్గా అయిపోద్ది అన్నమాట. ఏంటంటే ఇంకా కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ ఎంత ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇక్కడ పాలు అనేది మరగబెట్టేస్తున్నాను. ఈ సిమ్లో పెట్టేసి ఈలోపు పాలు మరిగేలోపు ఇంకిక్కడ పచ్చిమిర్చి అలాగే ఒక్క కొబ్బరి ముక్క చెక్క ఉంటుంది కదా, అదైతే వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా వేపక్కర్లేదు. ఎక్కువ రోజులు నిలవ అంటే 1 డే మొత్తం నిలవ ఉండాలి లేదా మరుసటి రోజు వరకు నిలవ ఉండాలి అనుకునేటప్పుడు వేపుకున్నా పర్వాలేదు. లేదా అప్పటికప్పుడు కొంచెం కొద్దిగా చేసుకుంటాము అప్పటికి వరకే చాలు అనుకున్నప్పుడు పచ్చిమిర్చి అంటే వేపకుండా అలాగ వేసేసి తర్వాత కొబ్బరి ముక్కలు వేపిన పప్పు ఉంటుంది కదా, వేపిన పప్పు, చిన్న చింతపండు, చిన్న బెల్లం, వాటర్ వేసేసి అలాగే కల్లుప్పు కూడా చిన్నది వేసుకోండి. సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ బెల్లం చింతపండు నచ్చకపోతే వేయక్కర్లేదు. జస్ట్ అలాగా పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, ఉప్పు, పప్పు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ అలవాటు కాబట్టి ఇంకా ఈరోజైతే కాఫీకి రెడీ చేశారనమాట. పాలు బాగా మరిగిన తర్వాత ఇంక కాఫీ రెడీ చేసుకుంటున్నాను. తర్వాత మనం చట్నీలోకి ఏంటంటే 1 డే మొత్తం ఉండాలి అనుకుంటే కనుక, ఎందుకంటే కొబ్బరి చట్నీ అనేది త్వరగా పాడైపోతుంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే కొన్నిసార్లు అంటే మనకి చలికాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది. ఈ సమ్మర్లో ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని తినడం బెస్ట్ అని చెప్తున్నాను. ఏంటంటే అప్పటికప్పుడు కొంచెం చేసుకుంటాము అనుకునేటప్పుడు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పప్పు, చింతపండు, బెల్లం మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చిన్న కల్లుప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నారనుకోండి, పలుచగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని చట్నీ రెడీ అయిపోద్ది. తర్వాత తాలింపు కోసం కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా సరే మీరు ఇక్కడ పోపులోని ఎండుమిర్చి అనేది ఎక్కువైతే చట్నీలో ఎక్కువైంది అనుకోండి పచ్చిమిర్చి, పోపులో ఎండుమిర్చి అనేది తగ్గించేసుకోండి. లేదు చట్నీలో తక్కువైంది అనుకోండి పచ్చిమిర్చి, పోపులో ఎక్కువ వేసుకుంటే ఈక్వల్గా అయిపోద్ది అన్నమాట. ఇంకా నేను ఇక్కడ పోపు అయితే పెట్టేశాను చట్నీ మొత్తం. ఇక్కడ ఇలాగే కావాలి, ఇడ్లీలోకి అయితే ఇలా బాగుంటుంది. లేదు కొంచెం పలుచగా చేసుకుంటాము అనుకునేటప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని వేసుకుంటే కనుక బాగుంటుంది. నేనేంటంటే ఇందులో సరిపోయినంత ఇలా వాటర్ వేసుకొని ఇంతవరకు ఇంత పలుచగా ఉండేలాగా చూసుకున్నాను. కావాలంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదేంటంటే ఇడ్లీలో కానీ ఇలా ఇడ్లీ రుబ్బాట్లలోకైనా, లేదు అనుకుంటే మామూలు దోశలు వేస్తాం కదా, అందులోకైనా సరే వీటిల్లో దేంట్లోకైనా ఇలా కొంచెం కారం పొడి, పైన చిన్న నెయ్యి, ఈ కొబ్బరి చట్నీ వేసుకొని అలానే తినేయచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇడ్లీలోకి అయితే కనుక కారం పొడి ఇంకా బాగుంటుంది, ఇందులో కూడా వేసుకున్న బాగుంటుంది. చిన్న నెయ్యి యాడ్ చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది కారం పొడి విత్ కొబ్బరి చట్నీ అన్నమాట. మనకి టిఫిన్ షాప్స్లో ఉంటుంది చూడండి టేస్ట్, అచ్చం అలా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్కి అయితే మాత్రం శనగపప్పును అలాగే వంకాయ టమాటీ అనేది చేస్తున్నాను. శనగపప్పు ముందుగా నానబెట్టక్కర్లేదు. కుక్కర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ వంకాయలు టమాటీలు బాగా మగ్గిన తర్వాత శనగపప్పు వేసేసుకుంటే, పొడి శనగపప్పు వేసేసుకోవచ్చు నానబెట్టే పని లేకుండా. అంటే మామూలుగా మనం ఏదైనా కళాయిలో పూరతపెల్లో వండామనుకోండి, అందులో అయితే అలానే ఉడికించుకుంటాము ముందుగా శనగపప్పు నానబెట్టుకొని ఇలాగా వంకాయ టమాటీ ముక్కలు బాగా మగ్గిన తర్వాత వేసుకొని ఉడికించుకుంటే ఉడుకుతుంది బాగా మెత్తగా. లేదు కుక్కర్ పెట్టేస్తాము అనుకుంటే కనుక నానబెట్టక్కర్లేదు శనగపప్పు.
ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసాను ముందుగా. అవి బాగా వేగిన తర్వాత టమాటీ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించాను. కుక్కర్లో పెట్టి మనం మగ్గించుకున్నా సరే ముందుగా మనకి కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నా ముందుగా మనకి వంకాయ, టమాటీ అనేది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాతే మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుంటే కనుక చాలా చక్కగా ఉడుకుతుంది ఇది. అలాగే ఈ 2 బాగా మగ్గిన తర్వాత శనగపప్పు కూడా కొంచెం వేసేసాను. నానబెట్టకుండా వేసేసాను, కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి విజిల్ పెడతాం కాబట్టి త్వరగా మనకి ఉడికిపోతుందన్నమాట. త్వరగా ఉడికిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చేటప్పటికి బాగా ఉడికిపోతుందన్నమాట. శనగపప్పు, టమాటీ, వంకాయ. ఇంక మధ్యాహ్నం లంచ్కి అయితే కర్రీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏ వంట చేసినా సరే ఫాస్ట్గా పక్కన కొద్దిగా గిన్నెలు ఉంటే కనుక ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటాను. ఇలా తోమేసుకోవడం వల్ల ఏంటంటే కిచెన్ అంతా కూడాను మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ మధ్యన సమ్మర్లో ఏంటంటే ఈగలు ఎక్కువ వచ్చేస్తాయి కదా మనకి సీజన్లో. కాబట్టి ఈగలు కూడా ఎక్కువగా రాకుండా, అంటే అవి ఎక్కువగా వచ్చేస్తాయిలేండి, వాటిని ఆఫ్ చేయడం మన తరం కాదు. ఎందుకంటే స్ప్రేలు కొడుతున్నాము, ఎన్ని చేసినా సరే అవి అయితే పోవట్లేదు. అందరి ఇళ్ళల్లోనే అలాగే ఉన్నాయి. కాబట్టి కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా చూసుకోవాలి. పైగా మామిడిపళ్ళు సీజన్ కదా, ఎక్కడ కూడా ఒక డాగు పడకుండా అప్పటికప్పుడే నీట్గా తుడిచేసుకుంటే కనుక కొంతలో కొంతైనా రాకుండా ఉంటాయి. ఎందుకంటే తినే ఫుడ్ మీద వాడడం లేదనుకుంటే తోమే గిన్నెల మీద వాలుతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది. పైగా వాలిన వాటిని మనం తినలేము. అలాగే వాలిన చోటంతా కూడా అది బాగోదు కాబట్టి వెంటనే క్లియర్ చేసేసుకోవాలి, ఫెనైల్ వేసేసి లేదా ఇలాగ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటే వంట చేస్తున్నప్పుడే నీట్గా ఉంటుంది కదా కిచెన్ అంతా కూడాను. ఇంకా చక్కగా శనివారం స్వామివారికి నిత్య దీపారాధన చాలా తృప్తిగా అయ్యింది. అలాగే ఇంకా మధ్యాహ్నం లంచ్కి అలాగే టిఫిన్ కూడా రెడీ చేస్తాను.